ఘన ప్రత్యగర్ధో పదార్థరహితః ఏం లేదు, ఓంకార రికార్డింగ్ అవుతుందని చెప్పింది అంతే. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. అక్షరాక్షరమతీతం చల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై. అందరికి జై గురు. మ్యూట్ చేసుకోండి అందరూ, ఇంకా మొదలు పెడదాం. ఆత్మ కూడా ఎరుకే, పరమాత్మ కూడా ఎరుకే, చైతన్యం కూడా ఎరుకే. బ్రహ్మనిష్ట అంటే ఎరుక యొక్క స్థిరత్వం. ఎరుక కాసేపు స్థిరంగా ఉంటుంది, కాసేపు వ్యాపకం అవుతుంది. కనుక ఆ స్థిరమైన ఎరుకను బ్రహ్మనిష్ట అన్నాం, ఆత్మనిష్ట అన్నాం. మళ్ళీ అది నిష్ట అన్నప్పుడు శాశ్వతంగా ఉండాలి, అంటే అచలం అవ్వాలి. కానీ నిష్ట అనే పేరే చెరిపేసి అచలం అనే పేరు పెట్టాలి. అచలం అంటే ఏమిటి అంటే ఎప్పటికీ కదలదు. అచలం సిద్ధించకపోతే అవ్యక్తంగా ఉన్నప్పుడు బ్రహ్మనిష్టలో ఉండి మళ్ళా వ్యక్త స్థితిలోకి దిగజారిపోతాడు. ఇవన్నీ వెయిట్లో ఉన్నాయి. వెంకటదాస్కు ఇది ఇచ్చేద్దాం. జై గురుస్వామి. జై గురమ్మ, జై గురు. వెంకటదాసు నువ్వు పోస్ట్ ఇచ్చిన వచ్చిన వాళ్ళు అలౌ చేయి. నేను బుక్ చదువుతా అంటే 5-6 మంది వెయిటింగ్లో ఉన్నారు, వచ్చారు. సరే. ఈ ఆత్మ అనేది కూడా ఎరుకే, పరమాత్మ అనేది కూడా ఎరుకే, చైతన్యం అనేది కూడా ఎరుకే. బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మనిష్టలో ఉండడం అంటే ఎరుక యొక్క స్థిరత్వం. ఈ ఎరుకగా ఉన్నదాన్ని ఎరుకలో స్థిరంగా ఉండడం అంటే ఎంతసేపు ఎరుక కాసేపు స్థిరంగా ఉంటుంది, మళ్ళా వ్యాపకమైనప్పుడు వ్యాపకం అవుతుంది. కనుక ఆ స్థిరమైనటువంటి ఎరుకను బ్రహ్మనిష్ట అన్యం, ఆత్మనిష్ట అన్యం. మళ్ళీ అది నిష్ట అన్నప్పుడు అట్లా నిష్టలో శాశ్వతంగా ఉండదు. వ్యాపకం చెందినప్పుడు మళ్ళా విషయాలకి వస్తుంది. కాబట్టి అట్లా వ్యాపకం చెందకుండా ఉండాలి నిష్ట అన్నప్పుడు. అంటే అది అచలంగా అవ్వాలి. అచల స్థితికి బ్రహ్మనిష్టలో ఎరుకనే ఆత్మనిష్టలో ఉండేది మళ్ళీ యువతలకు వచ్చేటువంటి వ్యక్తమయ్యేటువంటి వ్యాపకమయ్యేటువంటి స్థితిలోకి రాకూడదు అని చెప్తున్నాడు. అంటే అచలం అవ్వాలి. నిష్ట అనే పేరే చెరిపేసి ఆ నిష్ట స్థితిలో నుంచి కదలని స్థితిలోకి అచలం అనే పేరు పెట్టాలి. అచలం అంటే ఎప్పటికీ ఏమిటంటే ఎప్పటికీ కదలనిది, ఎప్పటికీ కదలని స్థితిలోకి పోవాలి. అచలం సిద్ధించకపోతే అవ్యక్తంగా ఉన్నప్పుడు బ్రహ్మనిష్టలో ఉండి మళ్ళా వ్యక్త స్థితిలోకి జారిపోతాడు. అవ్యక్తంగా బ్రహ్మనిష్టలోనేమో అవ్యక్తంగా ఉండి
ఆ బ్రహ్మనిష్టలో ఉన్నది ఎరుకేనని చెప్పారు. ఎరుకతోనే ఇప్పుడు విచారణ ఎట్లా చేస్తున్నామో అట్లా ఎరుకతోనే జ్ఞానాన్ని ఎట్లా పొందుతున్నామో ఎరుకతోనే ఆ స్థితిలోకి వెళ్ళి అక్కడి నుంచి అచల స్థితిలోకి పోకుండా వ్యక్త స్థితిలోకి మళ్ళీ జారిపోతాడు. కాబట్టి అచలం సిద్ధించకపోతే అంటే అచల స్థితిలో నువ్వు బయలును గుర్తెరిగి గురువాక్యం చేత మళ్ళీ దిగిరానటువంటి మళ్ళీ ఏమి జరిగినా నీ కళ్ళ ముందర ఏ దృశ్య ప్రపంచం గాని నువ్వు సర్వ వ్యవహారములన్నిట్లో కూడా అవి జరుగుతున్నా కూడా నువ్వు చెల్లించకుండా, నువ్వు కదలకుండా, నువ్వు మళ్ళీ వ్యక్తం కాకుండా, వ్యక్తమైన దాంట్లోకి నువ్వు తాదాత్మ్యం చెందకుండా ఉండడం. వ్యక్తంగా కనపడుతున్న దాంట్లోకి దేంట్లోకి కూడా కనపడేదైనా సరే, భావంలోకొచ్చిందైనా సరే, దాంట్లోకి తాదాత్మ్యం చెందకుండా ఉండడం. అట్లా అందువల్ల ఎప్పుడు ఏం చెప్పారు? వ్యక్త స్థితిలోకి వచ్చాడంటే బ్రహ్మనిష్టలో ఉన్నా కూడా వ్యక్త స్థితిలో జారిపోతాడు. మళ్ళా కిందికి దిగజారిపోతాడు. అందువల్ల మనకెప్పుడూ కూడా ఆధ్యాత్మిక దశల వారీగా ప్రతి దశలో కూడా ఆ దశకు సంబంధించినటువంటి అనుభవమును అనుభవించి, ఆ అనుభవాన్ని అనుభవింపజేసేటటువంటి గురుతత్వం సహాయంగా ఉంటూనే ఉంటాయి. కాబట్టి అప్పటి నుంచి మనకు ఆధ్యాత్మిక బోధలో దశలున్నాయి. ఆ దశల వారీగా వివరించుకుంటూ వచ్చినప్పుడు, దశల వారీగా విచారణ చేసుకుంటూ వచ్చినప్పుడు, ప్రతి దశలో కూడా ఆ దశకు సంబంధించినటువంటి అనుభవాన్ని అనుభవించి, ఆ అనుభవాన్ని అనుభవింప చేసేటటువంటి ఆ గురుతత్వం సహాయంగా ఉంటూనే ఉంటాయి. నీకు అనుభవాలన్నిటిని చెప్పుకుంటూ వచ్చారు. ప్రాథమిక స్థాయిలో నుంచి నీకు అనుభవాలు ఎట్లా ఏర్పడతాయి, ఆ విషయాలుగా ఎట్లా మారతాయి, నువ్వు జడ స్థాయిలో నుంచి జీవుడి స్థాయిలో నుంచి సాధకుడుగా ఒక్కొక్క మెట్టు ఎక్కే కోసం ఏవేవైతే అన్నీ చెప్పుకుంటూ వచ్చారో విచారణలో, అవన్నీ కూడా నీ అనుభవాలే. నీ అనుభవాలు వ్యావహారిక జీవితంలో ఉన్నవి. దానిని ఆధ్యాత్మికతో వివరించి ఆ అనుభవాలన్నిటినీ ఒక్కటొక్కటిగా నువ్వు అనుభవించి నీ భావంలోకి వచ్చినవే అవన్నీ. కాబట్టి ఆధ్యాత్మిక దశలో ఏం చెప్తారు? ప్రతి దశలో కూడా ఆ దశకు సంబంధించిన అనుభవాన్ని అనుభవించి, ఆ అనుభవాన్ని అనుభవింపజేసేటువంటి ఆ ఆధ్యాత్మిక దశలో నీకు వివరించినటువంటి ఆ అనుభవము అది అనుభవింపజేసేటువంటి గురుతత్వం సహాయంగా ఉంటుంది. విచారణలో ఏమవుతుంది? గురుతత్వము నీకు పరోక్షంగా గురువు ఎదురుగా ఉండని లేకపోని విచారణ జరిగిండే విషయాన్ని నువ్వు మళ్ళీ నీ అనుభవంలోకి గనక తీసుకుంటే, నీ భావనలోకి ఆ గురుకృప వల్ల గురుతత్వం అనేది నీకు సహాయంగా ఉంటుంది. నీ ఒక్కొక్క భ్రాంతి విడిచిపెట్టి నువ్వు ఆ అనుభవంలో ఉన్న వాటన్నిటిని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ పోతే, ఈ గురుతత్వం అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ ఈ ఆధ్యాత్మిక బోధలో పైకి తీసుకెళ్తాయి. మళ్ళా నువ్వు వెనక్కి రాకూడదు. అందుకే మెహర్ బాబా చెప్తారు, అన్ని భూమికలకు ఆవల కూడా ఉన్నారు. అన్ని భూమికలు అంటే పాత్రలు. ఒక పాత్ర కట్ నుంచి ఇంకో పాత్ర స్థాయికి మనలో ఏర్పడే భూమికలు అంటే మనలో ఏర్పడే పాత్రల్ని అన్ని భూమికలకు ఆవల కూడా ఉన్నారు. ఒక భూమికకు మధ్య సందులో ఉండి ఒక శిష్యుడు తన భూమికని ఒకటో భూమికని అధిగమించి రెండవ భూమికకు చేరాలంటే 1, 2 మధ్యలో ఉన్నటువంటి గురుతత్వము, అవతార తత్వము, భగవంతుడు అని భావించేది. ఏదైనా కింద భూమిక నుంచి పై భూమికు అనుభవానికి అధిగమించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము చిన్నప్పుడు ఒక పాత్ర పోషించినాం, చిన్న పిల్లోని పాత్ర. ఆ తర్వాత ఇంకా కొంచెం విద్యార్థిగా చదువుకునే దశ, ఆ తర్వాత యువకుడుగా దశ, ఆ తర్వాత అనేకమైనటువంటి మామూలు నిత్య జీవిత వ్యవహారంలో కూడా పాత్రలే ఇవి. ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒక్కొక్కటిగా నీకు వివరించి గురుతత్వం చెప్తూ ఉంటే, ఆ గురుతత్వం సహాయకారిగా ఉండగా
ఒక శిష్యుడిగా ఏర్పడిన వ్యక్తి ఒక భూమికను ఒక పాత్రలో ఉన్నాడు. అప్పుడు ఆ ఒకటో భూమికను అధిగమించి ఒకటో స్థితి ఏంది, ఏది తెలియనటువంటి తాను తనకు అతీతంగా ఉండే పరమాత్మను గురించి, భగవంతుని గురించి, లేదంటే ఇప్పుడు చెబుతున్నటువంటి హమునకు ఆవలున్నటువంటి పరమను గురించి తెలుసుకోగోరి గురువు దగ్గరికెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? తాను జీవుడనే స్థితి, తాను ప్రపంచాన్ని నమ్మే స్థితిలో అన్ని దృశ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెంది ఉండిపోయినాడు. అయితే ఆ భూమికను అధిగమించి రెండో భూమికి చేరాలంటే, ఆ రెండో స్థితిలోకి పోవాలంటే, ఆ 1, 2 మధ్యలో ఉన్నటువంటి నిన్న ఆ స్టేజ్‌కి చేర్చే గురుతత్వం అనికో, లేదంటే అవతార తత్వం గాని, లేదంటే భగవంతుడు కింది భూమిక నుంచి పై భూమికి అనుభవానికి అధిగమించడానికి సహాయపడుతున్నాడు. ఇంక ప్రత్యేకమైనటువంటి భగవంతుడనే స్థితి మనం ఎరిగేది ఏమిటి దాంట్లో ఎరుగుతున్నామంటే, మనకి సహాయకారిగా ఉన్నటువంటి, మనకు సర్వభ్రాంతుల్ని తొలగించే గురువుగా ఉన్నటువంటి గురువే అవతార తత్వము అదే, భగవత్ తత్వము అదే. ఆ గురువనే గురుతత్వమే నిన్ను ఒకటో భూమిక నుంచి రెండవ భూమికు, రెండో భూమిక నుంచి అట్లా ఒక్కొక్క పాత్రలోంచి నీకు పైకి తీసుకుపోతూ పోతుంది. అట్లా సహాయపడుతోంది. అధిగమించడానికి. ఒకటో స్థితిలో ఉన్న ఒకటో తరగతి స్థితిలో నుంచి ఆ స్థితిని అధిగమించితేనే రెండో స్థితిలోకి పోతున్నావు. ఈ విచారణ అంతా ఏంటి? ఒకటో స్థితిలో నుంచి రెండో స్థితిలో నుంచి అన్నిటిని అధిగమించి ఆఖరికి ఏమంటున్నారు? సర్వ చైతన్యము సర్వ జగత్తుకు ఉన్నటువంటి ఒక్క చైతన్యమే ఉంది. ఆ ఈ ఒక్కటి ఈ పరమాత్మ భూమిక చైతన్యంగా భూమికల విచారణ ఈ రోజు మనం రాత్రికి చదువుతామే వెంకటాచలం హ్మ్. నాయండి. హ్మ్. దాంట్లో వస్తది భూమికల విచారణ అదే హ్మ్. అజ్ఞాన భూమికలు, జ్ఞాన భూమికలు. హ్మ్. సప్త అజ్ఞాన భూమికలు 7, సప్త భూమికలు. జ్ఞానావరణలు, అజ్ఞానావరణలు జ్ఞానావరణం, అజ్ఞానావరణం. రాత్రికొస్తది. ఆ, ఇప్పుడు రాత్రి ఆ నేను గ్రంథం ఆ గ్రంథంలో వస్తది. రాత్రి నేను గ్రూప్‌లో పెట్టాను. మరి ఎంతమంది చూసారో లేదో తెలీదు. 20 పేజీలు చదివినా నేను. సరే, సరే. సరే. అట్లా ఆ భూమికలు ఒక్కొక్క స్థితిలో నుంచి ఆ గురుతత్వం అనేది అదే గురుతత్వంగా, అవతారతత్వంగా, భగవంతత్వంగా నీకు సహాయకారిగా ఉండి నిన్ను అధిగమించడానికి సహాయపడుతుంది. గురువే ఉండక్కర్లేదు. గురువు అక్కడ ఎదురుగా లేకపోయినప్పటికీ నీకు ఏ గురుతత్వం అయితే నువ్వు నమ్మి, విశ్వసించి దాసోహం అయ్యావో ఆ గురువు బోధించినటువంటి బోధలు దాంట్లో ఆ గురుతత్వం సహాయకారిగా ఉండి నీకు ఆ భూమికి మధ్యలో ఆ భూమిక అనుభవం పొందుతున్నటువంటి వాడు ఉంటాడు. ఒక పాత్ర, ఆ పాత్రలో నుంచి ఇంకో పాత్రలోకి పోయేటప్పుడు ఆ పాత్రలో నువ్వు చేసినటువంటి, పొందినటువంటి అనుభవాన్ని, ఆ అనుభవాన్ని అధిగమించడానికి సహాయపడతాడు. ఆ అనుభవం పొందుతున్నటువంటి వాడు అక్కడుంటాడు. అటువంటి వారిలో మమైకమైనప్పుడు వారి అనుభవమే నీ అనుభవంగా నీకు సంక్రమిస్తుంది. ఆల్రెడీ ఆ అనుభవాన్ని పొంది ఇంకో దశలోకి పోయిండే వాళ్ళు గూడా ఉంటారు. ఒక గురువుకి అనేక మంది శిష్యులుంటే ప్రాథమికంగా అప్పుడే వచ్చిన వాళ్ళు, కొంతకాలం నుంచి విచారణ చేస్తున్న వాళ్ళు, విచారణ దశలో నుంచి అయిపోయి ఆ గురు స్థితిలో తాను పోయి గురువులో మమేకమైన వాళ్ళు, అట్లా అనేక దశల్లో ఉండేవాళ్ళుంటారు. ఇప్పుడక్కడ ఆ విధంగా ఉండే వాళ్ళలో గూడా నీకు పొందినటువంటి వారు, ఆల్రెడీ ఆ అనుభవాన్ని పొందినటువంటి వారు, అటువంటి వారిలో మమేకమైనప్పుడు వారి అనుభవమే వాళ్ళ అనుభవంగా చెప్తున్నదే నీ అనుభవంగా నీకు కూడా సంక్రమిస్తుంది. ఇది ఆధ్యాత్మిక వ్యవస్థలో ఈ విధంగా మెట్లు ఒక్కొక్కది భూమికలోంచి దాటుకోవాలి తెలుసుకొని. అవతార పురుషుని యొక్క సత్శిష్యుల్లో దశల వారీగా ఆ దిగువ వారికి పైవారు సహాయం చేసే పద్ధతిలో ఒక నెట్వర్క్ ఉంది. దానినే మండలి సభ్యులు అంటారు. ఆ నెట్వర్క్ ద్వారా అవతారతత్వము, చైతన్యానుభవాలు, గురుతత్వము, ఆ జ్ఞాన భూమికల్ని, చైతన్య భూమికల్ని అధిగమింపజేస్తూ, అనుభవాలు పొందిస్తూ, ఉద్ధరించబడటం అనేటువంటిది. ఆ అవతార పురుషుని యొక్క సశిష్యులు, అవతార పురుషుడంటే ఎవరు? గురువే. ఆ అవతార పురుషుడైనటువంటి గురువు యొక్క సత్శిష్యులలో, ఆ ఉత్తమమైనటువంటి శిష్యుల్లో దశల వారీగా
ఆ దిగువ వారికి పైవారు సహాయం చేసే పద్ధతిలో, ఆ దిగువ వారు కొత్తగా వచ్చిన వారికి ఆల్రెడీ ఉత్తమ శిష్యులు కొంతమంది ఉంటారే, వాళ్ళు ఏం చేయాలంటే ఈ వచ్చిన వాళ్ళకు నీకేమీ తెలియదు పోనే నిరసన పద్ధతిలో మాట్లాడకూడదు కూడా ఒక్కసారి కూడా. వాళ్ళకు వాళ్ళ అనుభవాలను ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి నువ్వు ఆల్రెడీ జీవుడి స్థాయిలో నుంచి విచారణ ద్వారా ఒక్క భూమికలో నుంచి రెండో భూమిక, మూడో భూమికలే పోయి ఉంటావు కాబట్టి నీకొచ్చినటువంటి నీ విచారణ అనుభవము వాళ్ళకు తెలియజేస్తూ ఉంటే, ఆ తెలియజేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క మెట్టు సహాయకారిగా అవుతుంది. నీ అనుభవం, నీ యొక్క అనుభవము ఆ ముందుగా గురువు దగ్గర చేరినటువంటి శిష్యులలో కొందరి యొక్క అనుభవాన్ని మళ్ళీ ఆ కొత్తగా ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆ దిగువ వారికి పైవారు సహాయం చేసే స్థితిలో, దిగువ స్థితిలో ఉన్నటువంటి వారికి, కాబట్టి దిగువ స్థితిలో ఉన్నటువంటి వారికి పైవారు సహాయం చేస్తే దాని ద్వారా ఏమవుతుందంటే ఆ అవతార తత్వం, ఆ గురువు యొక్క గురుతత్వం అనేది చైతన్యం యొక్క అనుభవము, ఆ చైతన్యం స్థితి ఏమిటి, చైతన్య అనుభవం, చైతన్యం పొందుతున్నటువంటి అనుభవం ఏమిటి, శరీరం పొందే అనుభవాలు వేరు, శరీరం పొందే రుచులు, సుఖాలు అవి వేరు. చైతన్య అనుభవాలు, చైతన్యంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే పొందుతుందో ఆనందాన్ని. అది గురుతత్వము. ఆ జ్ఞాన భూమికల్ని గురుతత్వం ఏం చేయాలి, చైతన్యం ద్వారా వస్తున్న అనుభవాలని అవే జ్ఞాన భూమికలుగా, చైతన్య భూమికల్ని అధిగమింపజేస్తూ ఆ అనుభవాలను కూడా జ్ఞాన భూమికలుగా వస్తున్నటువంటి, చైతన్య భూమికలుగా వస్తున్నటువంటి దానిలను కూడా అధిగమిస్తూ అనుభవాలు పొందిస్తూ ఆ అనుభవాలను పొందిస్తూ ఉద్ధరించబడటం అనేటువంటిది. ఆ ఉద్ధరించబడటం అంటే ఒక్కొక్క దాన్ని నువ్వు అధిగమించడం, ఒక్కొక్క స్థితిలో నుంచి నీకు అర్థమయ్యి అధిగమించే స్థితిలోకి, ఒక్కొక్క స్థితిలో నుంచి అధిగమిస్తూ పోతావు. తరగతులు కదా, పైకి కొద్దీ ఒక్కో తరగతిలో నుంచి కొంత జ్ఞానాన్ని పొంది మళ్ళీ పై తరగతులకు పోయినట్టే ఇక్కడ కూడా శిష్యుడుగా ఓ గురుమూర్తిని ఆశ్రయించిన వాడు, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అనుభవం ద్వారా వాళ్ళ అనుభవాన్ని కూడా నువ్వు తెలుసుకొని వాళ్ళ అనుభవాన్ని కూడా నువ్వు పొందుతూ ఒక్కొక్క దాంట్లో నుంచి అధిగమిస్తావు. ఆ సృష్టితో పాటే ఈ అధిగమించడం అనేది కూడా ఆ సృష్టితో పాటే వచ్చింది. ఉద్ధరించబడటం అనేది, పైకి పోవటం అనేది ఆ సృష్టితో పాటే వచ్చింది. అది కూడా ఈ సృష్టితో పాటే అది ఉన్నది. అది లేకపోతే ఎవరు అధిగమిస్తారు? సృష్టితో పాటే ఉంది. అది తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న దాని ద్వారా ఒక్కొక్క మెట్టు అధిగమించడం అనేది. అజ్ఞానంలో కూరుకున్న వారు ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉంటారు. అజ్ఞానంలో కూరుకున్న వారు వాళ్ళు ప్రయత్నించకపోతే, వాళ్ళు ప్రయత్నించి తాము ప్రయత్నించకుండా ఉంటే ఎవరైనా ఉద్ధరిస్తారు వచ్చి అని అంటే ఉద్ధరించలేనటువంటి వాళ్ళను. వాళ్ళ ప్రయత్నం ఏమీ లేకుండా ఉద్ధరించాలంటే ఉద్ధరించలేరు. ఎప్పటికీ ఆ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు అజ్ఞానంలో కూరుకొని పోయి ఉంటారు. అజ్ఞానంలోంచి నేను అధిగమించాలి, తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రత ఉంటే తప్ప వాళ్ళు ఆ స్థితిలో నుంచి అధిగమించలేరు. యద్భావం తద్భవతిగానే ఉంటారు. యద్భావం తద్భవతి, ఏది భావిస్తే అదే అవుతుంది, ఆ స్థితిలోనే ఉంటారు. జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే అధిగమించిన వాడు వ్యావహారిక ప్రపంచంలో కానీ, దాని నుంచి వచ్చిన అనుభవాల్లోంచి కానీ, చైతన్య స్థితిలో తాను పొందినటువంటి భావాలను తెలుసుకున్న వాటిలో నుంచి ఆ అనుభవాలను కూడా విడిచి ఒక్కటొక్కటిగా అనుభవరహిత స్థితికి, ఈ అనుభవాలే వాసనలుగా ఉంటాయి కాబట్టి ఈ తెలుసుకున్న జ్ఞానం స్థితిలో నుంచి కూడా ఒక్కటొక్కటిగా భ్రాంతిని వదిలి పైమెట్టుకు చేరుకునే స్థితిలో ఉంటాడు. అట్లా లేకుండా యద్భావం తద్భవతిగా ఉంటే గనక ఎప్పటికీ ఆ భావాలు వస్తూనే ఉంటాయి, సంకల్పాలు వస్తూనే ఉంటాయి. మళ్ళీ వాటితో తాదాత్మ్యం చెంది ఈ జనన మరణ చక్రంలో తిరగడానికి కారణమైనటువంటి కర్మలు చేస్తూ దాని ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ
ఆ జననము మరణం అనే చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. తనని తాను ఉద్ధరించుకోలేడు. తనను తాను ఉద్ధరించుకోలేడు. ఇంకా ఇంకోరిని ఉద్ధరించి ఏడ ఉద్ధరిస్తాడు? తనను తాను ఉద్ధరించుకుంటే కదా ముందు. తనను తాను ఉద్ధరించుకోలేడు. వీళ్ళని ఉద్ధరించేవాడు ఒకడు కావాలి గదా! మరి ఇటువంటి వాళ్ళని ఉద్ధరించేవాడు ఒకడు కావాలి గదా! అందుకే మహత్తు అనేటువంటి సృష్టి ఎప్పుడు కలిగిందో, ఆ మహత్తు నుంచి గురుతత్వం వచ్చింది. మహత్ అనేది ఎప్పుడు కలిగిందో, ఆ మహత్ అనే స్థితిలో నుంచినే ఈ గురుతత్వం అనేది వచ్చింది. బ్రహ్మమానస పుత్రులుగా నిన్న చెప్పారు గదా! వాళ్ళ శరీరాలతో ఉద్భవించిన వాళ్ళు బ్రహ్మ మనస్సులో నుంచే వచ్చిన సంకల్పంతో పుట్టినటువంటి బ్రహ్మ మానస పుత్రులుగా వచ్చిన వాళ్ళు మొదట దక్షిణామూర్తి రూపంలో మొదట తెలుసుకున్నారు. విష్ణువు కూడా దక్షిణామూర్తితోనే పొందారనేది పరంపరగా వస్తున్నటువంటి దక్షిణామూర్తి తత్వమే అనేక మందికి నేటికి ఇప్పటి వరకు ఉన్నటువంటి గురువులకు అందరికీ కూడా వచ్చింది. కాబట్టి ఏ గురువు అయితే ఈ మహత్తత్వాన్ని తాను అందుకొని తాను ఆ అతీత స్థితిలోకి పోయి మళ్ళీ తనను ఆశ్రయించిన వాళ్ళని అజ్ఞానం నుంచి భ్రాంతుల నుంచి విడదీసి అది అందించగలుగుతాడో అటువంటి గురువులందరూ కూడా దక్షిణామూర్తి స్వరూపులే. అయితే ఆ మహత్తు నుంచి గురుతత్వం వచ్చింది. ఆ తరువాతే మహత్తు నుంచి ప్రకృతి శక్తులు వచ్చాయి. ఆ మహత్తు నుంచినే ఈ ప్రకృతి శక్తులు, ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. మొదట ఏర్పడిందేది ఆ మహత్తు అనేదే కదా. ఓంకారంలో నుంచి మహత్తు కలిగి, మహత్తులో నుంచి మదహంకారం కలిగిన తర్వాత ఆ మహత్తు యొక్క అహంకారమే సృష్టి. జీవుని యొక్క అహంకారమేమో నేననే స్ఫురణ కలిగి అహం అంటే నేను, ఆకారం నేను ఆకారాన్ని అని భావించను. అహం ఆకారం రెండు కలిపితే అహంకారం. నేను ఆకారాన్ని నేను భావించి నేను అనే జీవుని నేను భావించిందే తత్వము జీవునిలో ఏర్పడిన తర్వాత సృష్టి మొదట్లో ఆ మహత్తు నుంచి మహదహంకారం ఏర్పడితే ఈ జగత్తును నేను అనే భావనతో జగత్తు ఏర్పడింది. అట్లా మహత్తు నుంచి ఆ మహత్తు అనేటువంటి సృష్టి ఎప్పుడు కలిగిందో ఆ మహత్తు నుంచే గురుతత్వం కూడా వచ్చింది. ఆ తర్వాత మహత్తు నుంచి ప్రకృతి శక్తులు వచ్చినాయి. సృష్టి అంతా కూడా వచ్చింది. మొదట్లో వచ్చిన గురుతత్వంలో ప్రకృతి శక్తులు అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఆ మొదట్లో వచ్చిన దాంట్లో అన్నీ ఇమిడి ఉన్నాయి. ఆ ప్రకృతి శక్తుల కంటే ఇంకా గొప్ప శక్తులు ఆ గురుతత్వం కలిగి ఉంది కాబట్టి. ఆ గురుతత్వం ఏముంది? ప్రకృతి శక్తులన్నీ ఉన్నప్పటికీ దాన్ని అధిగమించేటువంటి స్థితిలో ఉంది కాబట్టి. ఆ గురుతత్వం దాన్ని అధిగమించగల ఆ ప్రకృతి శక్తుల కంటే గొప్ప శక్తులు కలిగి ఉంది ఆ గురుతత్వం. కనుక ప్రకృతిని శాసించగలిగేటటువంటిదే గురుతత్వం. ప్రకృతిలో ఏర్పడుతున్నటువంటి, ప్రకృతిలో వస్తున్నటువంటి ఆ శక్తుల్ని శాసించే స్థితిలో ఉంది. ప్రకృతిలో ఏర్పడే వాటితో నీకు తాదాత్మ్యత లేకుండా అన్ని భ్రాంతులను నడిపిస్తే నీకు ప్రకృతితో మమేకమయ్యే స్థితే ఉండదు. ప్రకృతిని అధిగమించిన స్థితిలో గురుతత్వం ఉంది కాబట్టి ప్రకృతిని, ప్రకృతి శక్తుల్ని అధిగమించగలిగినటువంటి స్థితికి నువ్వు పోవాలంటే జ్ఞానావరణలోకి అజ్ఞానావరణలోంచి తెలుసుకుంటూ పోవాలంటే అటువంటి గురుతత్వమే నీకు సహాయం చేస్తూ ఉంది. ఎరుక బయలు అనే దానిని విడమర్చుకోవాలి. ఆ ఎరుక బయలు అనే దాన్ని విడమర్చుకోవాలి. ఆ రెండింటిని బాగా విచారణ మనకంతా కూడాను కందార్థాలు దాంట్లో కూడా మొత్తం విచారణ అంతా ఈ రెండిటి అంశాల మీద ఉంది. ఈ రెండు అంశాల మీద చేసే ముందర ఈ అంతా బ్రహ్మాండ పిండాండ విచారణలన్నీ కూడా సాంఖ్యంలో అయిపోయినాయి. తారకంలో తన యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఆ తారకం సరిపోయింది. మనస్సు నిరోధించి మనస్సులో ఉన్నటువంటి చిత్తవృత్తుల్ని వ్యాపకం చెందకుండా చేయడానికి అమనస్క పద్ధతి వచ్చింది. వాటన్నిటి తర్వాత మహావాక్య విచారణ ద్వారా నేను బ్రహ్మను అనే స్థితి వచ్చింది. ఆ బ్రహ్మ ఏమిటి? నిర్గుణంగా ఉన్న దాంట్లో నుంచి 10 వంతులు అలాగే ఉండగా ఒక వంతు మాత్రమే సంకల్పం అనే స్థితి కలిగి ఆ సంకల్పం అనే స్థితిలో నుంచి మాయ
మిగిలిన లేని దాన్ని ఏ విధంగా సృష్టించిందో మొన్న విచారణలో మనకు వచ్చింది. లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా కేవలం తోచేటట్టుగా, కేవలం మాయ అంటే లేకనే తోచేటట్టుగా చేసింది. కాబట్టి ఆ తోచేటట్టుగా చేసిందేటువంటి బ్రహ్మము కూడా ఎరుకే అని ఆ ఎరుక కంటే ముందున్నటువంటి బయలు స్థితి, వాటిని విచారణ అనేదాన్ని ఎక్కువగా తీశారు. కాబట్టి ఎరుక బయలు అనేదాన్ని వినమర్చుకొని విశ్లేషించుకోవాలి. అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి ఎరుక జ్ఞానరూప అఖండ ఎరుక. అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి ఎరుక ఏంటి అంటే జ్ఞానరూప అఖండ ఎరుక. జ్ఞాన రూపంలో ఉన్నటువంటి, చైతన్య రూపంలో ఉన్నటువంటి అఖండ ఎరుక. అంటే మొత్తంగా ఉన్నటువంటి ఒక్క ఎరుక. ఈ ఖండాఖండములుగా జీవులుగా ఇవన్నీ వ్యక్తం కాకముందు, సృష్టి కూడా వ్యక్తం కాకముందు ఒకే ఒక ఎరుక. ఆ ఎరుక కలగడం వల్లే మహత్తులో మహదంకారం కలిగినటువంటి ఆ స్ఫురణే ఎరుక. అది జ్ఞాన రూపంలో ఉన్నటువంటి అఖండ ఎరుక అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు. వ్యక్త స్థితిలో ఉన్న ఎరుక 3 గుణాల చేత మలినపు ఎరుక. ఎప్పుడైతే వ్యక్తమైందో ఆ వ్యక్తమైన తర్వాత 3 గుణాలతో కలవడం వల్ల మలినపు ఎరుక అయింది. అక్కడేమో జ్ఞాన రూపంలో ఉన్నటువంటి అఖండ ఎరుక, అఖండ పరమాత్మ నుంచి వ్యక్తమైనటువంటి ప్రకాశం వల్ల, ఆ పరమాత్మ ప్రకాశం కూడా లేదు అప్పటికి. ఇంకా అఖండ ఎరుక రూపుదిద్దుకునే మహత్తులోంచి మహదంకారం కలిగినప్పుడే కలిగినటువంటి ఆ ఎరుకే స్ఫురణే ఆ ఎరుకలో అప్పటికి శుద్ధ జ్ఞాన రూపంలో ఉంది. శుద్ధ సత్వ స్థితిలో ఉన్నటువంటి ఆ ఎరుకే వ్యక్త స్థితిలో ఏమైందంటే 3 గుణాల చేత కలవడం చేత మలినపు ఎరుకగా, మళ్ళీ మిశ్రపు ఎరుకగా, మళ్ళా కేవలపు ఎరుకగా, జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడుగా 3గా వ్యవహారం జరుగుతోంది. ఆ వ్యవహారం అంతా మలినపు ఎరుకై, మళ్ళా మిశ్రపు ఎరుక, కేవలపు ఎరుకగా, జగత్తుగా, జీవుడుగాను, ఈశ్వరుడుగా 3 రకాలుగా ఏర్పడుతుంది. ఆ మలినపు ఎరుకగా జగత్తు ఏర్పడింది, మిశ్రపు ఎరుకగా జీవులు అనేకంగాను, మళ్ళీ ఆ కేవలపు ఎరుక అనేది ఈశ్వరుడుగా వ్యవహారం జరుగుతూ ఉంది. ఇదంతా ఈ రకంగా ఎరుక యొక్క లీలా విలాసం. ఇది జరుగుతున్నదంతా కూడా ఎరుక యొక్క లీలా విలాసంగా జరుగుతుంది. మాయ యొక్క లీలా విలాసంగా జరుగుతుంది. ఈ లీలా విలాసం అంతా ఎరుక యొక్క లీలా విలాసమే, ఆ మాయ కల్పించినటువంటి లీలా విలాసమే. ఎరుకన్నా మాయన్నా ఒక్కటే. పదాల రీతిలో ఎరుక అనే తెలివి, గుర్తెరిగే తెలివి, సర్వమును గుర్తెరుగుతున్నటువంటి చైతన్యమన్నే మాయన్నా, చైతన్యం యొక్క లీలా విలాసమన్నా, చిద్విలాసమన్నా, చైతన్యమన్నా, ఎరుకన్నా, మాయన్నా, ఈ పదాలన్నీ వాటి యొక్క అంతరార్థం అంతా ఒక్కటే. కనుక ఈ ఎరుకకు మూలం లేదు అన్నప్పుడు, ప్రణవానికి మూలం లేదు అన్నప్పుడు, దేనికి మూలం కాని బయలే ఉన్నది. ఈ లీలా విలాసంగా తోస్తున్నటువంటి ఎరుక, మాయ, చైతన్యము, చిద్విలాసము ఏదన్నా ఎరుకన్నా, మాయన్నా, చైతన్యమన్నా ఒక్కటే. కాబట్టి ఈ ఎరుకకు మూలం లేదు అన్నప్పుడు, ఈ ప్రణవానికి ఈ ఎరుక కలగడానికి కారణమైనటువంటి ఫస్ట్ అవ్యక్తంగా ఉన్నటువంటి ఓంకార శబ్దము, ఆ దాంట్లో నుంచి వచ్చినటువంటి శబ్దానికి, దానికి కూడా ప్రణవానికి కూడా మూలం లేదు అన్నప్పుడు, ఇక దేనికి మూలం కానీ అవి వాటన్నిటికీ మూలం లేనప్పుడు ఏముంది? దేనికి మూలం కానటువంటి బయలే ఉన్నది. దేనికి మూలం కాని బయలే ఉన్నది. ఎప్పటికీ స్వతసిద్ధంగా, అచలంగా, కదలిక లేనటువంటి, ఏ మార్పులు పరిణామాలు లేనటువంటి బయలే ఉంది ఎప్పటికీ. అది వ్యక్తము కాలేదు. వ్యక్తావ్యక్త స్థితులకు రెండింటికి కారణం కూడా కాదు. కాబట్టి ప్రణవానికి కూడా లేదు మూలము అన్నప్పుడు, ఏదైతే కారణమై ఉందో సృష్టికి, అది కూడా దానికి మూలం లేదన్నప్పుడు, ఇక మూలం లేనివన్నీ లేకపోగా మూలం లేనటువంటి బయలు మాత్రం ఎప్పటికీ ఉంది. మూలం కాని, దేనికి మూలం కాని, దేనికి ఈ చెప్పినటువంటి సిద్ధివిలాసంకు, లీలా విలాసాలకు, చైతన్యానికి
ఎరుకకు మాయకు దేనికి కూడా మూలం కానటువంటి బయలు ఎప్పటికీ ఉంది. అది ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. ఆ ఉత్తబట్ట బయలులో ఇవన్నీ ఏమీ లేకపోతే ఉత్తబట్ట బయలులో ఏమీ లేవు. ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. ఇంకా ఈ కనబడేటువంటి సర్వ ప్రపంచ లీలా విలాసాలు, చైతన్యం యొక్క లీలా విలాసాలు, మాయ యొక్క లీలా విలాసాలు, ఎరుకతో గుర్తెరుగుతున్నటువంటి సర్వము ఏమీ లేదు. కనుక ఈ ప్రణవం దాకా ఎవరైతే సాధన చేత అధిగమిస్తారో, సాధన చేత కానీ, ఇక్కడ కుండలిని చేత కానీ అన్నారు. కుండలిని చేత అధిగమిస్తారని, కుండలిని అనేటివేమో యోగ సాధనలో వచ్చేటివి. కాబట్టి ఎవరైతే ఈ ప్రణవం దాకా, ప్రణవము అంటే మొట్టమొదట అవ్యక్త శబ్దంలోంచి ఓంకారం కలిగి, దాంట్లో మహత్మాదంకారం కలిగి సగుణ బ్రహ్మగా ఏర్పడి ఆ స్థితి వరకు ఎవరైతే విచారణ ద్వారా ఈ కింది నుంచి అధిగమించి ఉంటారో, వేరే ఉపాయం చేత, అనుష్ఠానం చేత ఎవరైతే ఈ విధంగా సాధన చేత కానీ, ఆ గురువాక్యాల చేత కానీ, లేదా కుండలిని చేత కానీ, లేదంటే వేరే ఉపాయం ఏదైనా ఎవరైనా బోధిస్తే, ఇంకా వేరే ఉపాయాలు సమాధి స్థితిలో ఉండి కొంతమంది మేము ఆ స్థితిని ఆత్మ సాక్షాత్కారము అనంటే ఆ స్థితిలో బ్రహ్మంగా ఉన్నటువంటి ఎరుక బ్రహ్మ స్వరూపం స్థితిని కలిగి ఉండడం అని అంటుంటారే. ఆ ఉపాయాల చేతి చేత అయినా సరే, అనుష్ఠానం చేత అయినా సరే అధిగమించి ఎరుక బ్రహ్మమై ఉంటారు. అట్లా తెలుసుకుంటూ ఆ స్థితి వరకు పోయినప్పుడు ఈ ఉత్తబట్ట వైరు ఏమీ లేదని తెలుసుకోకముందు ముందు సాధన ద్వారా, లేదంటే ఈ కుండలిని ద్వారా అనుష్ఠానం చేత కానీ ఎరుక బ్రహ్మమై ఉంటారు. ఎరుక బ్రహ్మమై ఉంటారంటే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మే బ్రహ్మము. అది సమిష్టిలో ఉన్నటువంటి పరమాత్మ కలగడానికి కారణమైనటువంటి ఎరుక బ్రహ్మమై ఉంటారు. ప్రణవ స్వరూపులై ఉంటారు. ప్రణవం అంటే మొట్టమొదటి వచ్చినటువంటి శబ్దం, మొట్టమొదటి వచ్చినటువంటి సృష్టికి కారణమైనటువంటి ఓంకారం, అకారం అకార ఉకారములతో వ్యక్తమైనటువంటి స్థితి ఏమో ఓంకారం, వ్యక్తం కానటువంటి స్థితి ప్రణవం. ఆ ప్రణవ స్వరూపులై ఉంటారు, ఓంకార స్వరూపులై ఉంటారు. వారికే ఆ పరమపదమైనటువంటి ఉత్తబట్ట బయలు. ఆ స్థితి దాకా పోయిన వారికే ఇక అది సులభంగా అవ్యక్త స్థితిలో ఉన్న ప్రణవాన్ని అర్థం చేసుకొని ఆ ప్రణవ స్వరూపులై కదలిక లేనటువంటి వ్యక్తావ్యక్తములు కానటువంటి స్థితిలో ఉత్తబట్ట బయలుగా ఉండే స్థితికి, పరమపదమైనటువంటి ఉత్తబట్ట బయలు స్థితికి వాళ్ళు అక్కడ దాకా అర్థం చేసుకొని అక్కడ దాకా ఓంకార స్వరూపులై ఉన్న వాళ్ళు ఎరుక బ్రహ్మమై ఆటి వరకు ఉంటారు. దానికి మూలం కాదని షోడశి ద్వాదశి మంత్రాలతోటి తన వెనుకున్నదంతా కూడా ఎరుక పరంగా ఏమీ లేదని సున్నాని పెట్టుకొని ఆ సున్నాని దర్శించి ఆ సున్నా ద్వారా మనం రాలేదనుకొని, సున్నా ద్వారా రానప్పుడు వడ్రాలి బిడ్డ అనుకొని, మనకు మనమే ఒక తల్లి ఉందనుకొని, ఒక మాతృక ఉందనుకొని, ఆ తల్లిదండ్రులు ఉన్నారనుకొని దాని పేరే బ్రహ్మ అని పేరు పెట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాం. ఇదంతా ఎవరు చేశాము అంటే ఓంకార స్వరూపులుగా ఉన్నప్పుడు, ఓంకారంగా వ్యక్తమైన తర్వాత దానికి ఆ ఉత్తబట్ట బయలు స్థితి, ప్రణవంగా ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిని, బ్రహ్మస్థితిని, ఎరుక బ్రహ్మస్థితిని పొందినా దానికి మూలం లేదని ద్వాదశి షోడశి మంత్రాల ద్వారా, షోడశి మంత్రం మూలం లేనటువంటి గుర్తెరిగేది ఏమీ లేదని చెప్పింది. ద్వాదశేమో ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదని చెప్పింది. ఈ 2 మంత్రాలు గురువాక్యం ద్వారా వాటి అంతరార్థాన్ని నువ్వు దర్శించి, వాటి అంతరార్థాన్ని భావనలో తెలుసుకొని, వెనకున్నదంతా కూడా, ఈ వెనక నువ్వు భావించినదంతా కూడా, తెలిసిందంతా కూడా ఎరుక పరంగా ఏమీ లేదని, ఆ వ్యక్తం కాకముందున్నటువంటి స్థితి ఎప్పటికీ ఉంది. వ్యక్తమైనటువంటి స్థితికి అవతల ఏమీ లేదని, ఆ వ్యక్తమైనటువంటి స్థితిలో నుంచి అవతలికి చూస్తే అవతల ఏమీ లేదని సున్నాను పెట్టుకొని, వ్యక్తమైన స్థితి అంటే ఓం, వ్యక్తం కాని స్థితి అంటే ప్రణవం.
ఆ వ్యక్తమైన స్థితికి అవతల సున్నా పెట్టేస్తే ఇంకా అదేమీ లేదు అని సున్నా పెట్టుకొని ఆ సున్నాని దర్శించి ఆ సున్నా ద్వారా అవతల పెట్టుకున్న సున్నా ద్వారా అవతల పెట్టుకున్న సున్నా ఏమీ లేదు, ఇది కూడా లేదు, ఈ ఏర్పడిన వ్యక్తమైనది ఏం లేదు అనే స్థితిలోకి సున్నా పెట్టుకొని దాన్ని దర్శించి అప్పుడు ఏమనుకోవాలి, ఆ సున్నా ద్వారా మనం రాలేదనుకొని ఆ వ్యక్తమైనటువంటి ఓంకారం అనే దాని ద్వారా మనం రానే లేదని కేవలం మాయ చేత భ్రాంతి చేత కల్పితమైనటువంటి జగత్తు కేవలం కలలో తోచినట్టుగానే తోచిందని సున్నా కూడా ద్వారా రానప్పుడు గొడ్రాలి బిడ్డ అనుకొని ఆ సున్నా ద్వారా ఏది రాలేదు కాబట్టి యువతలు వ్యక్తం కాలేదు, జగత్ అనేది కేవలం కలలో తోచినట్టు తోచింది అనుకుంటే అప్పుడు గొడ్రాలి బిడ్డ అనుకొని, గొడ్రాలి బిడ్డ ఏడుంది, లేదు, బిడ్డ ఉంటే గొడ్రాలే కాదు కాబట్టి గొడ్రాలి బిడ్డ అనుకొని మనకు మనమే ఒక తల్లి ఉందనుకొని మనకు మనమే ఏమనుకున్నాం, అంతటికీ ఒక తల్లి ఉంది అని చెప్పి ఒక మాతృక తయారు చేశాం. మాతృకలు అంటే అవే 3 మాతృకలు కలిసి ఓంకారమైందే. ఆ మా మాతృక అంటే అక్షరానికి ఆధారంగా ఉన్నటువంటిది మాతృక. తల్లి, మనకు తల్లి అని ఏ విధంగా అంటున్నాం, మనం పుట్టడానికి కారణం తల్లి. అట్లా ఓంకారం అనే పదము వ్యక్తం కావడానికి మూడు మాతృకలు ఉన్నాయి, అకార ఉకార మకారాలు. ఆ 3 మాతృకలు కారణం అనుకొని మనమే మనకు మనమే ఒక తల్లి ఉందనుకొని, ఒక మాతృక అనే దాన్ని ఉందనుకొని, ఆ తల్లిదండ్రులు ఉన్నారనుకొని దాని పేరే బ్రహ్మని పేరు పెట్టి ఆ మాతృకలు పుట్టి ఆ మాతృకలు 3 కలవడం ద్వారా ఒక భూమి వ్యక్తమై దాంట్లో సమస్త సృష్టి జరిగిందని దాని పేరే బ్రహ్మ అని, అది కలగడానికి పెట్టినటువంటి పేరు బ్రహ్మ అని, అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాం. వాటి వరకు విచారణ చేసుకుంటూ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాం. తీరా చూస్తే అక్కడ దాకా విచారణ చేసుకొని తీరా చూస్తే ఆ బ్రహ్మ నీకు మూలం కాదు కాబట్టి ద్వాదశి షోడశి మంత్రాల చేత తీరా ఆడదాకా విచారణ చేసుకుంటా పోతే ఆ బ్రహ్మ ఏ బ్రహ్మ అయితే ఈ సృష్టికి కారణమైంది అని, అదే మాతృకని, అదే తల్లిదండ్రులు జగత్తుకని అట్లా చూసుకుంటూ పోయి వెనక్కి పేరు పెట్టామో బ్రహ్మని, అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొంది తీరా చూస్తే ఆ బ్రహ్మ నీకు మూలం కాదు కాబట్టి ద్వాదశి షోడశి మంత్రాల చేత నేనే లేకుండా పోయే పద్ధతిలో పోవాలి. ఇంకాటికి పోయిన తర్వాత ఆ బ్రహ్మ నాకు మూలం కాదు కాబట్టి, నాకు లేదా నీకు మూలం కాదు కాబట్టి ఈ ద్వాదశి షోడశి మంత్రాల చేత ఇవి ఎవరు గురువు గారు నీకు చెవిలో ఉపదేశం చేసినప్పుడు ఈ మంత్రాలు చెప్పి ఆ మంత్రము మంత్రార్థము మళ్ళీ విచారణ ద్వారా నువ్వు భావస్థితిలోకి, ఆ మంత్రం యొక్క అంతరార్థ స్థితిలోకి, భావనలోకి నువ్వు అది చెప్తానే కాదు, అది సాధకుడుగా ఒకవేళ ఆ స్థితి వరకు పోయి అంతకుముందు విచారణ చేత పోయిండే వాళ్ళకి ఇక అప్పటికప్పుడే క్షణంలో అయిపోతుంది. వెంకటాచలం లాంటి వాళ్ళు ఒక జీవిత కథలో ఏం రాశారు, ఆయన రాసిన దాంట్లో అంతకుముందే ఈ జగత్తుగా ఉన్నటువంటి విషయాలన్నిటినీ, ప్రాపంచిక విషయాలన్నిటినీ, ఈ ఎరుకలో ఉన్న విషయాలన్నిటినీ ఆయన తెలుసుకొనే ఉన్నప్పటికీ అయితే ఇతమిద్దంగా దీని అతీతంగా ఉన్నది అనే భావన లేదు కాబట్టి కొన్ని సందేహాలు మిగిలిపోయినటువంటి స్థితిలో ఉన్న అన్వేషణలో ఉన్నప్పుడే దొరికినాడు. అంతకుముందు అనేకంగా వాళ్ళ ఊరికి వచ్చినటువంటి మామూలు సాధువులు, చిన్న చిన్న గురువుల్ని వాటిపై ప్రశ్నించేవాడు. తనకు సమాధానం దొరకలే, తనకు కొన్ని ఉన్నాయి. ఆ సమాధానాలు దొరకనప్పుడు అటువంటివి కొన్ని సందేహాలు మాత్రమే నివృత్తి కాకుండా ఉన్న స్థితిలో అచల గురువు దొరికితే అప్పుడు ఏమైంది, ఆయనకు కేవలం ఆ మంత్రంలో మంత్రార్థము దాని యొక్క భావాన్ని ఎరిగించిన వెంటనే అయిపోయింది. ఇంకా అట్లా అర్థమయ్యే స్థితి రావాలి అంటే ఈ స్థితిలోకి ఇప్పుడు విచారణ చేసుకుంటూ పోయినటువంటివన్నీ కూడా అధిగమించి ఆ స్థితిలో భావపరంగా స్థిరపడి ఉండాలి. నువ్వు ఆ బ్రహ్మం స్థితిలోనే స్థిరపడి ఉంటే ఆ స్థితిలో నుంచి కూడా ఆ బ్రహ్మ నాకు మూలం కాదు కాబట్టి ద్వాదశి షోడశి మంత్రాల చేత
గురువాక్యం చేత ఆ గురువు నీకు లేని స్థితిని, నీ రహిత స్థితిని తెలియపరిస్తే నేనే లేకుండా పోయే పద్ధతిలో పోవాలి. నేనే లేను అనే పద్ధతిలో గురువాక్యం చేత నేనే లేను ఆ ద్వాదశి షోడశి మంత్రాల ద్వారా పరిశీలిస్తే ఈ బ్రహ్మాండంగా భావిస్తున్నటువంటి బయలులో ఏమీ లేదు, బ్రహ్మాండము లేదు. బయలులో మూలం లేకుండా నాకు గుర్తెరుగుతున్నటువంటి ఆ ఎరుక లేదు అనే పద్ధతిలో నేనే లేకుండా పోవాలి. అంటే శరీరం ఉంటుంది, నేనని గుర్తెరుగుతున్నది లేకుండా పోవాలి. నేను గుర్తించి ఇదంతా ఉన్నదని భావిస్తున్నటువంటి చరాచర జగత్తంతా కేవలం భ్రాంతి చేతే కలలో తోచినట్టుగానే అనే స్థితిలో నేనే లేకుండా పోవాలి. అంటే నీకు అతీతంగా ఉన్నటువంటి నాదబిందు కళాతీతంగా, ప్రణవాతీతంగా, సకల ఎరుకలకు అతీతంగా, అంటే నీకు అతీతంగా ఉన్నటువంటి ఈ నాదము శబ్దంగాను, బిందువుగా, కళలుగా అనేకంగా తోచినటువంటి అనేకంగా తోచినటువంటి దాని నుంచి, ఆ ప్రణవం నుంచి ప్రణవాతీతంగా అవ్యక్తంగా ఉన్నటువంటి ఓం అనే శబ్దం, ఆ శబ్దం తర్వాతనే నాదబిందు కళలన్నీ వచ్చాయి. అవి అనేకమైనటువంటి సకల ఎరుకలకు అతీతంగా అనేకంగా ఉన్నటువంటి ఎరుకలు అంటే ఈ ఒక్కటొక్కటిగా తెలియబడి వచ్చి వేరువేరుగా భావించినటువంటివన్నీ అనేక ఎరుకలుగా ఉన్నప్పటికీ ఆ అనేక ఎరుకలకు అతీతంగా ఉన్నటువంటి ఉత్తబట్టబయలైనటువంటి సున్నాన్ని దర్శించడం ద్వారా ఈ అనేక ఎరుకలుగా, సకల ఎరుకలుగా కనపడుతున్నటువంటి నీకు అన్నిటి ఒక్కటొక్కటిగా భ్రాంతి లేకుండా చేసి అవతల ఉన్నటువంటి సున్నాను, ఆ ఉత్తబట్టబయలనే సున్నాన్ని దర్శించడం ద్వారా యువతలు ఉన్నటువంటి సున్నతో సహా ఓం అనేటివేమో వ్యక్తమైనటువంటి అవ్యక్తంగా ఉన్న ప్రణవము వ్యక్తమై ఓంకారంగా ఎరుక స్ఫురణ కలిగించినటువంటిది. కాబట్టి అది కలిగించినటువంటిది, అది లేనిది, అది ఇంకా వ్యక్తం కాకుండా ఉన్నటువంటి పూర్వస్థితిలో సున్నాను దర్శించి ఆ ఉత్తబట్టబయలు మాత్రమే ఎప్పటికీ ఉంది. అది దానికి ఏ కదలిక, ఏ వ్యవహారము లేదు. ఈ సున్నా అదే. కాబట్టి యువతల వ్యక్తమైందంతా లేదు, లేనిదే అని దర్శించడం ద్వారా గురువు ద్వారా దర్శింపజేస్తే, గురువుగారి ద్వారా దర్శనం చేసుకుంటే నువ్వు ఆ పరబయలు దర్శనమైనటువంటి నీవు గురువు ద్వారా ఎరుకను విడిచి మాయను దాటి మాయకు పరమైన మాయాత్పరమైనటువంటి బయలు, ఎరుకకు పరమైనటువంటి చైతన్యానికి పరమైనటువంటి చిత్తు పరమైనటువంటి బయలు వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నా కూడా అవ్యక్త పరము కంటే కూడా పరమైనది పరాత్పరమునకు లక్ష్యం పెట్టుకుని అదిగా మిగిలి ఉంటాడు. మళ్ళీ ఒకసారి అక్కడి నుంచి చూడండి. ఎప్పుడైతే ఆ గురువు ద్వారా ఉత్తబట్టబయలనే సున్నాను దర్శించడం ద్వారా గురువు గనక దర్శింపజేస్తే ఆ పరబయలు దర్శనమైనటువంటి నీవు, ఆ పరబయలు ఎప్పుడైతే నీకు దర్శనమవుతుందో ఆ నీవు ఏముంటావంటే గురువు ద్వారా ఎరుకను విడిచి గురువు ద్వారా మాయను దాటి మాయకు పరమైనటువంటి మాయాత్పరమైన బయలు, ఎరుకకు పరమైనటువంటి చైతన్యానికి పరమైనటువంటి చిత్తుకు పరమైనటువంటి వీటన్నిటికీ చిత్తు, ఎరుక, చైతన్యము, మాయ వీటన్నిటికీ పరమైనటువంటి బయలు వ్యక్తమయ్యే ఆస్కారం ఉండేటువంటి వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నటువంటి అవ్యక్త పరం, ఆ పరం కంటే కూడా పరమైనది. అవ్యక్తంగా ఉన్న పరం కూడా వ్యక్తమయ్యే ఆస్కారం ఉంది కాబట్టి అవ్యక్త పరం కంటే కూడా పరమైనది. ఆ అవ్యక్తకరం కంటే కూడా పరమైనది ఏంటంటే పరాత్పరం, ఆ వ్యక్తమయ్యే పరానికి కూడా అతీతంగా ఉన్నటువంటి పరం. పరాత్పరమునకు లక్ష్యం పెట్టుకొని అదిగానే మిగిలి ఉంటాడు, దానిగా మిగిలిపోతాడు. ఎవరు? బయలును గురువు ద్వారా దర్శించినటువంటి శిష్యుడు
తానే ఈ బయలు అనే దాన్ని గురువు ద్వారా దర్శనం చెంది ఏమవుతాడు అంటే ఈ పరమైనటువంటి ఎరుక పరమైనటువంటి చైతన్యానికి పరమైనటువంటి చిత్తుకు పరమైనటువంటి వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నటువంటి అవ్యక్త పరం కంటే కూడా పరమైనటువంటి పరాత్పరము, ఆ పరాత్పర స్థితి లక్ష్యంగా పెట్టుకొని దానిగానే మిగిలి ఉంటాడు. దానిని లక్ష్యంగా పెట్టుకొని గురువు ఎరుక విడిపించగానే, శిష్యుడు పరబయలు దర్శించగానే తను గొడ్రాలి బిడ్డ సామెతగా తాను లేనని, తనకు ఈ ఎరుక చేత ఇవన్నీ తోచనవన్నీ కూడా లేదని, మూలమే లేదని, ఉన్నది ఆ మూలమే లేదని తెలిసి నాదబిందు కళాతీత స్థితిలో ఈ శబ్దం కానీ, శబ్దం ద్వారా వ్యక్తమైనటువంటి కళ కానీ, దాని ద్వారా వచ్చినటువంటి సర్వజగత్తు లేనటువంటి ప్రణవాతీతమైనటువంటి స్థితిలో అది వ్యక్తమే కాకుండా ఉంది. కేవలం మాయ చేతనే ఈ తోచినటువంటి దాంట్లో నేను ఉన్నాను కాబట్టి ఆ నాద బిందు కళాతీత స్థితిలో, ప్రణవాతీత స్థితిలో, ప్రణవం అంటే ఎరుక, ఓం అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో కూడా ఆ ప్రణవాతీత స్థితిలో తాను బట్టబయలై ఉంటాడు. తాను ఇంక బట్టబయలై ఉంటాడు. ఇది పరమపదం. ఇంకా బట్టబయలులో స్థితి లేకపోయిన తర్వాత మళ్ళీ వ్యక్తమయ్యే దాంట్లో కూడా రాడు. ఇంకా వ్యక్తమైనాడంటే వ్యక్తమయ్యేటువంటి పరంలోకి వచ్చినట్టు, వ్యక్తావ్యక్తములు కానటువంటి దాంట్లోకి ఉంటాడు. అది పరమపదము. ఇంక ఇక్కడ మళ్ళీ భాగవతంలోది పద్యం ఉదాహరణకు తీసుకొచ్చాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవడు ఏకాకృతిగా వెలుగును అతనినే సేవించున్నని. ఇక్కడ ఏం చెప్పారంటే ఇవన్నీ లేనివి, ఇవన్నీ లేకుండా ఎక్కడైతే అక్కడ అకార ఉకార మకారములు కూడా త్రిపుటిలో లోకములు. త్రిపుటిలో లోకాలు ఏమంటే అకార ఉకార మకారములే త్రిపుటిలో లోకాలు. లోకేశులు లోకస్తులు, లోకాలు లోకేశులు లోకస్తులు అనే పద్ధతిలో కూడా తీసుకోండి. ఈ మూడు కూడా ఎరుకే కాబట్టి లోకంబులు లోకేశులు లోకస్తులు ఎరుకే కాబట్టి ఎరుక లేనిది కనుక మూడు తెగిపోవాలి. తెగిన తుది అలోకంబకు అన్నారు అక్కడ. కాబట్టి మూడు ఎరుక లేనిది కనుక మూడు తెగిపోతే తెగిపోవాలి. కానీ మూడు జట్టు కట్టి ఒకదానిని మించి ఒకటి, ఒకదానిని బట్టి ఒకటి ఉంటుంది. లోకం ఉంటేనే ఆ లోకానుభవంలో లోకస్తులు ఉన్నారు. లోకేశ్వరుడైనటువంటి ఈశ్వర సంకల్పం చేతనే ఈ లోకస్తులైనటువంటి జీవులు తోస్తున్నారు. లోకేశ్వరుడు లేకపోతే లోకస్తులు లేరు. లోకస్తులు ఉంటే తనకు కారణం ఆ లోకేశుడనే అనుష్ఠానం చేసుకుంటాడు. లోకేశుడు ఉన్నాడనే భావనలో ఉంటే లోకస్తుడు ఏం చేస్తాడంటే అనుష్ఠానం చేసుకుంటాడు. ఆ లోకేశుడే నాకు కారణము అనే భావనలో ఉంటాడు. కాబట్టి లోకేశుడు ఉంటేనే లోకస్తులు లోకము ఉంది అనుకుంటాడు. కాబట్టి లోకాలేమో నామరూప ప్రపంచాలుగా, లేక నామరూపాలు లేకపోతే సూక్ష్మ ప్రపంచాలుగా, లోకాలేమో ఈ లోకాలన్నీ నామరూపాలతో కూడి ఉన్నాయి. నామరూపాలు లేనప్పుడేమో సూక్ష్మ ప్రపంచాలుగా ఉన్నాయి. వ్యక్త స్థితిలో ఆకారం పొంది నామరూపాలుగా మారాయి. లేకపోతే 7 అధోలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలుగాను, ఊర్ధ్వని లోకాలు, ఇక్కడ తప్పుపడింది, ఊరన్వి ఈ లోకాలని అచ్చు తప్పది. ఊర్ధ్వలోకాలు 7 పైన ఉన్నాయని, భూలోక భూవర్లోక సువర్లోక జనలోక మహాలోక తపోలోక సత్యలోకాలుగా భావించేటేమో భూమి కట్ నుంచి పైకి 7 చెప్పారు, కిందికి 7 చెప్పారు. ఈ 14 లోకాలన్నీ సృష్టించబడినాయి. ఇవన్నీ నామరూపాలుగా భావించేవాడు లోకాలు ఉన్నాయని, లోకాలకు లోకేశుడు ఉన్నాడని భావించినందువల్ల లోకస్తులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ లోకస్తులే ఈ ఉన్నాయి అనుకుంటే అనుష్ఠానం చేత లోకేశుడిని ప్రార్థిస్తున్నారు. వీటన్నిటికీ తెగినటువంటి తుది అలేకంబగు ఈ పెనుచీకటి కవ్వల. ఈ పెనుచీకటి అనే పదం వాడాడు కదా, పెనుచీకటి పైన పెనుచీకటి ఉంది అని మరి ఇప్పుడు చెబుతున్నారు అనుకోండి. సైన్స్ ద్వారా గుర్తించారు కాబట్టి చెబుతున్నారు.
ఎక్కడైతే నక్షత్ర మండలం కాటి నుంచి కిందికి ఉన్నదో సూర్యమండలం కాటి నుంచి కిందికి ఇక్కడ వెలుగు చీకట్లు అనేటివి ఉన్నాయి. వీటిని దాటిన స్థితిలో ఏముంది అంటే ఈ సైన్స్ చెప్పేది అంటే బ్లాక్ హోల్స్ అంటారు దాన్ని కృష్ణబిలాలు ఉన్నాయి పైన. ఈ మొత్తం నక్షత్ర మండలం కాటి నుంచి అవతలకి గనక పోతే అక్కడ కృష్ణబిలము అనేటివి పెను చీకటి, అదే ఆ చీకటిగా ఉన్నటువంటి కృష్ణము అంటే నలుపు నలుపు గుర్తు, చీకటి గుర్తు. అది కృష్ణ బిలాలు అంటే ఒక్కొక్క బిలము ఒక భూమండలాలు అట్లాంటివి 4-5 దానాలు దాంట్లోకి పోయినా కూడా కనిపించకుండా ఎక్కడో రవ్వంత కూడా ఉండవు, అంతెంత పెద్దవి ఉన్నాయి. శూన్యం కావాల, ఈ శూన్యంగా కనపడే ఆకాశం దాంట్లో ఉండేటువంటి నక్షత్రాలకు కూడా ఆవల. దాన్ని ఇక్కడ పెనుచీకటి కావాల అనే పదం వాడారు కాబట్టి అప్పటికే వాళ్ళు మునులుగా ఉన్నటువంటి కొంతమంది ఈ అవతల పెనుచీకటి ఉంది, ఆ పెనుచీకటికి అవతల అనే దాన్ని గుర్తించారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళేమో ఇప్పుడు చెప్తున్నారు సైన్స్ గుర్తించింది కాబట్టి పరికరాలు ఇప్పుడు అన్ని వచ్చినాయి ఆధునికంగా, అప్పటికి ఏమీ లేనప్పుడే వాళ్ళు చెప్పారు. అట్లా ఈ 14 లోకాలు సృష్టించబడ్డాయి. ఇవన్నీ కూడా ఎవరు సృష్టించబడ్డారంటే నామరూప ప్రపంచాలుగా ఎవరైతే భావిస్తున్నాడో ఆ భావిస్తున్నవాడే ఇవన్నీ సృష్టించాడు. ఎవరి చేత సృష్టించబడ్డాయి? ఎవరి చేత ఇవన్నీ సృష్టించబడ్డాయి? సృష్టి అంటే కల్పితమని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సృష్టి అంటేనే కల్పితం. ఎవరి చేత కల్పించబడినాయి? ఎవరి చేత కల్పించబడినాయి? పంచబ్రహ్మల చేత, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు వీరి చేత కల్పించబడినాయి. వీరిలో ఈశ్వరుడి చేత లోకాలు కల్పించబడినాయి. 5 పేర్లు ఇచ్చారు ఇక్కడ, పంచబ్రహ్మలు అని చెప్పారు. వీళ్ళు 5గురు కూడా బ్రహ్మలేని ఒక బ్రహ్మ నుంచి వేరు వేరు పేర్లుగా పెట్టబడినప్పటికీ ఆ 5 అంశాలు కూడా బ్రహ్మ యొక్క అంశాలు. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు వీరి చేత కల్పించబడినాయి. అయితే వీరిలో ఈశ్వరుడి చేత లోకాలు కల్పించబడితే ఆ లోకానుభవం పొందడానికి, ఆ లోకానుభవ వాసన ఉన్నటువంటి జీవులు ఆ లోకంలో తగినటువంటి అనుభవం పొందడానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని సృష్టికర్త బ్రహ్మ సృష్టిస్తే, ఆ లోకానుభవం ఏదైతే లోకాన్ని ఈశ్వరుడు సృష్టించాడో ఆ లోకం సృష్టించిన తర్వాత లోకం ఏమిటి, ఆ లోకంలో ఉన్నటువంటి అనుభవం ఏమిటి అని తెలుసుకోవడానికి ఆ లోక వాసన ఉన్నటువంటి జీవులకు ఆ లోక వాసన అనేది జీవునికి ఉంది కదా, ఆ జీవులు లోకంలో తగినటువంటి అనుభవం పొందడానికి, ఈ లోకంలో తగినటువంటి అనుభవం పొందడానికి దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని, ఆ అనుభవం పొందడానికి దానికి అనుగుణంగా శరీరం ఉండాలి కదా, శరీరం అనే దాన్ని సృష్టికర్త బ్రహ్మ సృష్టిస్తే ఆ లోకానుభవం పొందేదాకా, ఆ లోకానుభవం పొంది దాంట్లో ఈడి జీవుడు దాంతో తాదాత్మ్యం చెందుతాడు కదా, ఆ దాన్ని పొందే వరకు విష్ణువు ఆ ఉపాధులను పోషిస్తే, ఆ ఉపాధులు ధరించారు కదా, ఇంకా ఉపాధులు ధరించిన ఉపాధుల్ని పోషించాలి కాబట్టి ఆ ఉపాధులను విష్ణువు పోషిస్తే ఆ ప్రారంధము కర్మానుభవము, ఆ లోకానుభవం పొందేటువంటి, లోకానుభవం పొందడం అంటే ఏంటివి, తాను చేసే కర్తగా తాను చేసేటువంటి పనులతో తాను ఆ చర్యల వల్ల, ఆ పని వల్ల పొందుతున్నటువంటి అన్ని అనుభవాలు కర్మానుభవాలు అవుతాయి. ఇప్పుడు కర్మ అంటే పని, ఆ లోకానికి సంబంధించినవన్నీ కూడా అనుభవాలుగా మారితే అప్పుడు ఆ లోకానుభవానికి సంబంధించినటువంటివన్నీ, ఆ కర్మానుభవము, సాధనానుభవము ఆ లోకానికి సంబంధించిన పూర్తి కాగానే ఆ లోకానికి సంబంధించినటువంటి ఉపాధిని, ఆ ఉపాధి అయిపోయింది కదా, ఉపాధి పని ఒక జన్మ ఎత్తి ఆ జన్మలో అన్ని అనుభవించి ఆ అనుభవించినటువంటివన్నీ వాసనలుగా మార్చుకొని ఏవైతే పెట్టుకున్నాడో ఆ ఉపాధిని రుద్రుడు లయం చేస్తుంటే ఆ ఉపాధి ఏమవుతుంది, లయం అయిపోతుంది. ఇక్కడ రుద్రుడు అనే పాత్రలో రుద్రుడు లయం చేస్తుంటే ఆ లోకంలో లోకానుభవానికి సంబంధించిన సంస్కారములు ఏ లోకస్తులకు ఉన్నవో ఆ లోకంలో తాను పొందినటువంటి ఆ అనుభవాలన్నీ, ఆ లోకానికి సంబంధించిన లోకానుభవానికి సంబంధించినటువంటి సంస్కారములన్నీ ఏ లోకస్తులకు ఉన్నాయో
ఆ లోకస్తులను మళ్ళా ఆయా లోకాలలోకి ఆకర్షించేవాడు సదాశివుడు. ఈయన చేసినటువంటి కర్మలను బట్టి ఇక్కడ శరీరం పడిపోగా, దాంట్లో లోకస్తుడు ఎవరైతే దీన్నంతటిని అనుభవ రూపంలో రూపించి చైతన్య స్వరూపంలో ఉన్నాడో, ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ మళ్ళా అక్కడ దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని ధరించేకి, ఉపాధిని ధరించేకి పోయింది కాబట్టి, ఆలో దాంట్లోకి దాన్ని ఆకర్షించేవాడు ఎవరు? ఇక్కడ శరీరం పడిపోయిన తర్వాత దీంట్లో నుంచి బయటికి పోయినటువంటిది సదాశివుని ఆకర్షణ చేత మళ్ళీ ఏ దానికి సరిపోయిందో ఆ దాంట్లోకి ఉపాధిని కలిగించుకోవడానికి అది వెళ్ళింది. ఇట్లా పంచబ్రహ్మలు లోకేశులు, లోకస్తులను, లోకంబులను కల్పిస్తూ ఒక ఆట ఆడుతున్నారు ఈ పంచబ్రహ్మలుగా ఉన్నవారు. ఒకరు సృష్టికి కారణమైతే దాంట్లో లోకానుభవం పొందడానికి ఒకరు మళ్ళీ ఉపాధిని ధరించే కారణమైతే, ఆ ఉపాధిని జీవించడానికి కారణం ఒకరైతే, ఆ జీవించి మళ్ళా లయం చెందినప్పుడు ఉపాధి నాశనమై ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యం మళ్ళీ పోయి ఇంకొక సదాశివుడనే ఆకర్షణ చేత మళ్ళా దానికి తగినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి దేనికైతే ఆకర్షించబడుతోందో దాంట్లోకి వెళ్తున్నారు. ఇట్లా ఈ విధమైనటువంటి ఈ పంచబ్రహ్మలు కూడా లోకాలని, లోకేశుల్ని, లోకస్తుల్ని కల్పిస్తూ వీళ్ళతో ఒక ఆట ఆడుతున్నారు. లోకం అంటేనే మాయా కల్పితమైంది కనుక ఎరుకే. ఆ లోకము అంటేనే మాయా కల్పితమైంది కాబట్టి అది ఎరుకే. లోకేశులు కూడా ఎరుకే. ఈశ్వరుడు కూడా ఎరుకే. సచ్చిదానంద పరమాత్మ కూడా ఎరుకే. లోకస్తులు 14 లోకాల్లో, ఊహాలోకాల్లో, స్వప్న లోకాల్లో ఎక్కడ ఉన్నా వారు కూడా ఎరుకే. ఈ ఊహాలోకాల్లో, స్వప్నలోకాల్లో ఎక్కడెక్కడో లోకాలు ఉన్నాయని భావించినవన్నీ కూడా కేవలం ఊహామాత్మంగా చెప్పినవే. ఆ 14 కింద లేవు, పైన 14, పైన 7, కింద 7, 14 లోకాలు, ఊర్ధ్వ అధోలోకాలు అన్నీ కూడా అవి కూడా కేవలం ఊహాత్మకమైనటువంటి లోకాలే, నిజానికి లేవు. అవి కూడా ఎరుకే. ఈ లోకాల్లో ఎక్కడున్నా కూడా వారు కూడా ఎరుకే. ఎరుక 3 రకాలుగా ఉన్నదని తెలిస్తే, ఎరుక అనేది 3 రకాలుగా ఉన్నదని తెలిస్తే, ఆ ఎరుక పోతే, ఆ ఎరుక అనేది పోతే 3 రకాలుగా లోకము, లోకేశుడు, లోకస్తుడు. ఈ 3 ఎరుకలు. ఆ 3 లేవు. ఆ ఎరుక పోతే అలోకంబగు. ఇక లోకం లేదు కాబట్టి అలోకం. లోకమే లేనిది. అలోకంబగు. లోకం లేనప్పుడు లోకానుభవం కూడా లేదు. లోకానుభవం పొందినవాడు కూడా లేడు. లోకం లేదు, లోకానుభవం పొందినటువంటి వాడు లేడు. లోకానుభవం ఇచ్చేటటువంటి లోకేశుడు, ఆ ఈశ్వరుడు కూడా, లోకానుభవం ఇచ్చేటువంటి ఈశ్వరుడు కూడా లేడు. లోకానుభవాన్ని అనుభవంగా తీసుకునేటటువంటి లోకస్తులు లేరు. ముగ్గురు లేకపోతే ఏమైంది? ఆ ముగ్గురు లేరు. ఇంకా ముగ్గురు లేకపోతే భావించే వాళ్ళు ఎవరు? విచారిస్తున్న వాళ్ళు ఎవరు? లేదని చెప్తున్నటువంటి చైతన్యము ఇదంతా కూడా కల్పితమే. లేని ఎరుకపోతే ఆ 3 పోతే, ఈ మూడిటికి ఆస్కారం ఇచ్చి విచారం చేస్తున్నటువంటి ఈ ఎరుక ఇది పోతే ముగ్గురు లేనితనమే పెంజీకటి. ఆ ముగ్గురు నేను లేదు, నాకు కారణమైనటువంటిది లేదు, జగత్తు లేదు. 3 లేవనే భావనలో ముగ్గురు లేనితనమే పెంజీకటి. 3 లేకపోతే లోకము లేదు, లోకేశులు లేడు, లోకస్తులు లేదు. ముగ్గురు లేనప్పుడు ఏముంది? ఇంకా పెంచీకటి ఉంది. ఇక్కడ బయలు పెనుచీకటి కాదు. పెనుచీకటి ఉంది అంటే ఆ పెనుచీకటే బయలు అనుకుంటారేమో, అట్లా కూడా కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ బయలు పెనుచీకటి కాదు, బయలు వెలుగు కాదు. అక్కడ చీకటి కాదు, ఇక్కడ వెలుగు కాదు. బయలు అనేది చైతన్యం కూడా కాదు. చైతన్యము అంటే ఎరుకే కాబట్టి బయలు కాదు. అది బయలు ప్రకాశము కాదు. ప్రకాశానికి కారణమైనటువంటి వెలుగుగా కనపడేటువంటి బయలు ప్రకాశం కూడా కాదు. ఒకదానికి ప్రకాశం చేసింది అంటే దాని నుంచి మళ్ళీ అనేకంగా ఉత్పత్తి అవుతాయి అనేది పరమాత్మ ప్రకాశం కాటి నుంచి కిందవన్నీ ఎట్లా జరిగినాయి అనేది అతను ఇంతకుముందు విచారణలో మనకు వచ్చింది. కాబట్టి బయలు అనేది ప్రకాశం కూడా కాదు, బయలు చీకటి కూడా కాదు. చీకటి వెలుగులు రెండూ కూడా బయలు కాదు. కనుక పెనుచీకటి అంటే గాఢ తమస్సు. ఆ పెనుచీకటి అంటే గాఢ తమస్సు, మూలా విద్య.
మూలంలో ఉన్నటువంటి అవిద్య ఆ పెను చీకటి అంటే. దాని కావల అని చెప్పారు. మూల ప్రకృతి, ఆ పెను చీకటి అంటే మూల ప్రకృతి, గాఢ తమస్సు, మూల అవిద్య, మూల ప్రకృతి. కాబట్టి వీటి కావల ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఉన్నదో, అది తప్ప మరొకటి లేదు ఇంకా. వీటి కావల ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఉన్నదో, దేనికిని మూలం కాకుండా ఉన్నదో, దేనికిని కూడా ఏది ఉత్పన్నం కావడానికి కూడా అది కారణంగా లేదు, అది ప్రకాశంగాను లేదు, అది చైతన్యంగాను లేదు, అది చీకటిగాను లేదు, అది వెలుగుగాను లేదు. ఏ విధమైనటువంటి ద్వంద్వములలో ఉన్నటువంటి దాన్ని ఏ విధంగానూ లేదు. అది ఏదైతే ఉందో ఆ ఏది దేనికిని మూలం కాదో అది మాత్రమే ఉండి, అది దేనికిని మూలం ఏదైతే కాదో అదే ఉత్తబట్ట బయలు. అది ఏమీ లేదు. ఆ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. ఆ ఉత్తబట్ట బయలే ఏమీ లేదు అనేటువంటి వాక్యం అది. ఆత్మ ప్రకాశము అంటున్నాము కింద, పరమాత్మ ప్రకాశం అంటున్నాం. ఆత్మ ప్రకాశం అంటే జీవునిలో కలుగుతున్నటువంటి చైతన్యం నుంచి తెలియబడుతున్నదంతా పరమాత్మ ప్రకాశము అంటున్నాం. ఆ పరమాత్మ ప్రకాశం లేకపోతే అది పెను చీకటి. పరమాత్మ ప్రకాశం వల్లనే ఈ సకల చరాచర జగత్తులో అంతా నీకు కనపడుతున్నది, తెలియబడుతున్నది, వెలుగు అన్నిటినీ గమనించబడుతున్నది, ఇవన్నీ ఉన్నాయి. ఆ ఆత్మ ప్రకాశం కూడా దాని యొక్క ప్రతిబింబ ప్రకాశమే, పరమాత్మ యొక్క ప్రతిబింబ ప్రకాశం. కాబట్టి అది అది గనక లేకపోతే, పరమాత్మ ప్రకాశం కూడా లేకపోతే అది పెను చీకటి. ఇంకా పెను చీకటి అంటే అర్థం ఏమిటి అంటే, సృష్టికి పూర్వం గాఢ తమస్సు ఉంది. సృష్టి వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు గాఢ తమస్సు, గాఢమైనటువంటి చీకటి ఉంది, తమస్సు ఉంది, ఆ అజ్ఞానం ఉంది, ఆ ఇందాక పైన చెప్పినటువంటి మూలంలో ఉన్న అవిద్య ఉంది, గాఢ తమస్సు ఉంది. లోకంబులు, లోకేశులు, లోకస్తులు లేనప్పుడు, ఈ ముగ్గురు లేనప్పుడు గాఢ తమస్సే ఉంది. ఏ రూపంలో ఉంది అంటే పెను చీకటి రూపంలో ఉంది, మామూలు చీకటి కాదు. ఆ పెను చీకటి రూపంలో ఉంది. మొత్తం అంతటా చీకటే తప్ప మరొక వస్తువే లేదు, ఏ ప్రకాశము లేదు. ఆ రూపంలో ఉంది. ఈ త్రిపుటిని ప్రకాశింపజేసే ప్రకాశం, ఈ త్రిపుటి ఏదైతే ఉందో, ద్రష్ట, దృష్టికి కనపడుతున్నటువంటి దృశ్యము, దానితో తాదాత్మ్యం చెందుతున్న జ్ఞానం, ఈ త్రిపుటిని ఏదైతే ప్రకాశింపజేస్తుందో అది పరమాత్మ ప్రకాశం. ఎప్పుడైతే తురీయ స్థితిలో ఉంటుందో ఆ పరమాత్మ ప్రకాశం అనేది, ఏదైతే నువ్వు ద్రష్టగా ఉన్నావు, దృష్టి చేత ఆ దృష్టితో చూస్తున్నావు, ఆ చూడబడే దృశ్యాన్ని దాంతో తాదాత్మ్యం చెంది తెలియబడుతున్నావు. అది ఎప్పుడైతే తురీయ స్థితిలో ఆ పరమాత్మ ప్రకాశం ఉందో, సర్వవ్యాపక స్థితిలో ఉంటుందో, దాంట్లో సృష్టిని సంకల్పించి వ్యక్తం చేసేటటువంటి జ్ఞాన వాసన ఉన్నదో, ఈ తురియావస్థలో ఉన్నటువంటి, తురియ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశం ఎప్పుడైతే సర్వవ్యాపక స్థితిలో ఉంటుందో, సృష్టిని సంకల్పించి వ్యక్తం చేసేటువంటి జ్ఞానవాసన స్థితిలో ఉందో, దాని ప్రకారం పంచబ్రహ్మల ద్వారా, ఆ ప్రకాశం ద్వారానే ఆ సృష్టిని చేయాలనే సంకల్పం ద్వారానే పంచబ్రహ్మల ద్వారా లోకములు, లోకేశులు, లోకస్తుల యొక్క సృష్టి జరిగింది. జరిగినవన్నీ ఆ ప్రకాశంలో తెలిసినాయి. ఆ తెలియబడినది ఏ ప్రకాశంలో ఈ జరిగినవి తెలిసినాయంటే ఆ ప్రకాశం ద్వారా తెలిసినాయి. కాబట్టి వీటి యందు కూడా ఆ ప్రకాశం ప్రతిఫలించి, అదే ప్రకాశం ఈ తెలియబడినటువంటి వాటి అన్నిటి మీద ఆ ప్రకాశం ప్రతిఫలించి ఉంటుంది. స్వయం ప్రకాశము ప్రతిబింబ ప్రకాశంగా లేనప్పటికీ, ఆ స్వయం ప్రకాశం అక్కడుంది, అక్కడ ప్రతిబింబ ప్రకాశం లేనప్పటికీ బింబ ప్రకాశంగా ఉంది అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి ప్రతిబింబ ప్రకాశంగా సర్వత్రా ఇవన్నీ స్వయం ప్రకాశం కానివి ఉన్నాయి. అన్నిట్లో కానీ బింబ ప్రతిబింబ ప్రకాశాలు రెండూ ఉన్నాయి. అన్నిట్లోనూ ప్రతిబింబ ప్రకాశ వ్యవహారానికి బింబ ప్రకాశం ఆధారం. ఈ ప్రతిబింబ ప్రకాశం వ్యవహారం చేస్తోంది కదా, తాను చేస్తున్నానని. దానికి కారణం ఏంటంటే బింబ ప్రకాశమే. అది లేకుండా ఇదేం చేయదు. ఇది నేను చేస్తున్నానని
అనుకుంటోంది. దీనికి ఆధారం అదే. కాబట్టి ఆధారం అధిష్టానం. ఆధారం అయినప్పుడేమో ఎరుక బ్రహ్మ ప్రకాశమైంది. ఏది ఆధారంగా ఉందో అదేమో ఆ ఎరుక బ్రహ్మ ప్రకాశమైంది. అధిష్టానమైనటువంటి తనకు తానై ఉన్న పరబ్రహ్మ ప్రకాశం అయి ఉంది. ఆ ఎరుక బ్రహ్మకు కూడా ప్రకాశం ఏదైందంటే దానికి అధిష్టానంగా ఉన్నటువంటి తనకు తానై ఉన్నటువంటి పరబ్రహ్మ ప్రకాశమే దానికి కూడా ప్రకాశమైంది. ఇక్కడికి సమయం దాటింది. ఆ మీంది కట్టు నుంచి కింది కట్టు నుంచి రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పన్నా దివాకర్ అన్న. దివాకర్ అన్న లేడు. ఎవరెవరు చెప్పండి. ఉన్నారా? ఉన్నారు. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గుణగణ విభు మంగళము నీకు గురువర మంగళము పాహి పాయి మునిజన వనిత మంగళము సుజన రక్షక మంగళము దేవదేవ మహనీయ గుణుమి మంగళారతి మదినందు కొనుమి మంగళమిస్తే మహాదాంకారంబోను బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని మంగళారతి మిట్టిమికమా మాను పొందుము ఎరుక చేష్టలు మహనీయ గుణుమి మంగళారతి మదినందు కొనుమి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. ఉండండి ఒక్క నిమిషం మాట్లాడు.